నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. క్షయం వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ హరిచంద్ర సూచన. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా విద్యార్థులు అవగాహన కార్యక్రమం. షర్మిలపై రాజమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్. కుకట్పల్లి PNR మాల్లో F3 గేమ్ జోన్ గ్రాండ్ ఓపెనింగ్. ప్రాణాల అంచున తల్లి శిశువు, రక్షించిన యశోద వైద్యులు. కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా. RDT కోసం పోరాటం మేమే చేశాం, వైసీపీ నేత సాకే శైలజనాథ్. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి క్షయ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని పిలుపునిచ్చారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె వ్యాధిని ముందుగానే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. జిల్లాలో మొదటి దశలో నిర్వహించిన స్క్రీనింగ్ ద్వారా 22,000 మంది టీబీ బాధితులను గుర్తించామని, వారికి సహాయానికి చికిత్స అందించడం అత్యంత కీలకమని చెప్పారు. గుర్తించిన స్లమ్ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఆధారంగా హై రిస్క్ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉన్నాయని, వైద్యుల సలహా మేరకు మాత్రమే మందులు వాడాలని ప్రజలకు సూచించారు. పోషకాహారం తీసుకోవడం, పూర్తి చికిత్స చేయించుకోవడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 3,000 న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందిని సన్మానించారు. క్షయరహిత హైదరాబాద్ జిల్లా లక్ష్యంగా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని కలెక్టర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రపంచ నీటి పొదుపు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హైస్కూల్ సూరారం కాలనీలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ వేయించడం జరిగింది. అట్టి వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త, పర్యావరణ ప్రేమికుడు కోల రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ వర్షపు నీరే జీవనాధారం, కాపాడుకుంటూ మన ధర్మం అని అన్నారు. ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగల్ అయిందని, నీళ్లు భూమిలోకి పోయే పరిస్థితి లేదని, కావున నీటిని పొదుపుగా వాడడం మన బాధ్యతని, వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపినప్పుడే వర్షపు నీరు మనకు లభిస్తుందని, లేనిచో 600 అడుగులు వేసినా 6 చుక్కల నీరు రాదని, రక్తం దొరుకుతుందేమో గానీ మనకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని భయమేస్తుందని, కావున ప్రతి విద్యార్థి నీటిని పొదుపుగా వాడే విధంగా మనం అవలంబించుకోవాలని ఈ సందర్భంగా తెలియపరిచారు. మనం 1 కేజీ బియ్యం, రైస్ పండించాలంటే 250 లీటర్లు నీళ్లు అవసరం. ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు చిన్నపాటి గ్లాసులు వాడాలని, పెద్ద గ్లాసులు వాడవద్దని, బట్టలు ఉతికిన నీటిని మనం బాత్రూంలో వాడాలని ఈ యొక్క కార్యక్రమంలో హెడ్ మాస్టర్ పుణ్యావతి మేడం మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి భోజనం తర్వాత 1 గ్లాసులో నీరు తీసుకుని మొక్కలు ఉన్న చోటే చేతులు కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రాగరాజు, మహేష్ బాబు, ఝాన్సీ మేడం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లాస్ట్కి అది అయిపోయింది, వాటర్ లేకుంటే లైఫ్ లేదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వాటర్ ప్యాకెట్స్ కొనుక్కుంటున్నాం. ఇక్కడనేమో మనం కడుక్కునే దగ్గరనేమో మొత్తం వాటర్ తింపుతుంది. మామూలుగా చేతులు కడుక్కుంటే చిన్నగా దింపుకొని చేతులు మనం ఏం చేస్తున్నాం, చాలా స్పీడ్గా. అంటే నువ్వు కడుక్కునే చేతుల్లో నీళ్ళతోని 10 మంది కడుక్కోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, వేస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మన స్కూల్లో చేసేది అది. ఈ వరల్డ్ వాటర్ డే సందర్భంగా మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పాఠశాలలో మీరు వాడే వాటర్ కూడా చాలా పొదుపుగా వాడండి. వాడతారా లేదా? గట్టిగా వాడతారా లేదా? గట్టిగా చెప్పాలి, వాడతాం అనాలి. వాడతారా లేదా? ఎలా వాడతారు? గట్టిగా. ఇంకోటి ఈ రోజు నుంచి ఒక పెట్టుకోండి సార్ అన్నట్టుగా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు చేతులు కడుగుతున్నారు కదా, ఆ నీళ్ళన్నీ మనకి ఎక్కడైనా వేస్ట్ పోతున్నాయి కాబట్టి ఒక చిన్న బాటిల్ పెట్టి ఆ బాటిల్లో కట్టుకొని వచ్చి ఆ చెట్ల దగ్గర మీరు అన్నం తింటారు కదా, అక్కడ కడుక్కోండి. అక్కడక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర కాబట్టి చిన్న బాటిల్ తెచ్చుకొని పట్టుకొని ఆ చెట్ల దగ్గరే కడుక్కోండి. అంటే అక్కడ మనకి వాటర్ వేస్ట్ కాదు, ఇక్కడ చెట్లకు పెరుగుతాయి, చెట్లకు ప్రాణ పోషణాలు. అది గుర్తుపెట్టుకోండి. ఇంటి దగ్గర కూడా అంటే చెట్లో కట్టుకోవచ్చు, తప్పేం లేదు. మన ఇంట్లో ఉంటాయి కదా చెట్లు, అన్న తిరగానే పోయి చెట్లు దగ్గర కడుక్కోండి, వాటర్ ఆ చెట్లకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మన రవీంద్ర సార్
ఈరోజు ప్రపంచ నీటి పొదుపు దినోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు గురువులు, పెద్దలు, మరి ఉపాధ్యాయులందరికీ కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ, వర్షపు నీరే జీవనాధారం, వర్షపు నీరే కాపాడుకొనుట మన ధర్మం, కాపాడుకొనుట వర్షమే పడకపోతే 600 అడుగులు వేసిన అరచుక్క నీళ్ళు రాదు. వర్షాలు పడకపోతే, భూమిని లోపలికి పంపకపోతే 600 అడుగులు వేసిన అరచుక్క నీళ్ళు రాదు. వర్షపు నీటినే కాపాడుకుందాం, భావి తరాలకు మనం సూచన ఇద్దాం. ఈరోజు మనం ఎన్ని నీళ్ళు వేస్ట్ చేస్తున్నామంటే, రాజస్థాన్లో ఒక బకెట్లో బట్టలకి స్నానం చేస్తాం, మనం 2 బకెట్లో స్నానం చేస్తాం. ఒక్కొక్క చుక్కను లెక్క పెడితే 1 గంట అయితే గ్లాస్ నిండుతుంది. 1 కిలో రైస్ కావాలంటే, నీకు పంట మనం తినే రైస్ కావాలంటే 250 లీటర్ల నీళ్ళు కావాలి. ఎంత? 250 లీటర్ అయితే కానీ 1 కిలో రైస్ మన ఇంట్లోకి వస్తుంది. నువ్వు వండిన తర్వాత 1/2 కేజీ రైస్ పడేసినావు అంటే 100 లీటర్ల నీటిని నువ్వు వృధా చేసినావు. మనం భవిష్యత్తులో రక్తం దొరుకుతుందేమో కానీ నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. రక్తం దొరికే పరిస్థితి వస్తుంది కానీ నీళ్ళు దొరకని పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇవాళ మూత్రం పోస్తే ఊసి దాటిపోతుంది. ఉన్నది ఏమైనా మట్టిరోడు, మన ఇంట్లో మూత్రం పోస్తే పైప్ లైన్ ద్వారా మూసిన దాటిపోతుంది. భూమిలోకి నీళ్ళు పంపితేనే మనకు నీళ్ళు వస్తాయి. మీ డాడీ మమ్మీ బియ్యం తీసుకొచ్చి కుండలో పోస్తే నాకు తీసి పడుతుంది, అంతే కదా. డబ్బల పోస్తే నాకు తీసి రోజు పడుతుంది. మనం వర్షం నీటిని భూమిలోకి పంపితేనే మనం నీళ్ళు తీసుకోవచ్చు. వర్షం నీళ్ళనే మనం భూమిలోకి పంపకపోతే, మన ఇళ్ళలో ఇంకుడు గుంత లేకపోతే, చుట్టుముట్టు చెరువులను కాపాడకపోతే భావి తరాలకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇక్కడ నుంచి మనం అంట్లు తోమేటప్పుడు 1 డబ్బలు నీళ్ళు తీసుకొని కడిగినాక ఇంకో డబ్బలు కడగాలి. కొందరు ఏం చేస్తారు, తోమగానే నల్ల కింద పెడతారు, కడుగుతారు. మళ్ళీ కూడా తీస్తారు, దాని కింద పెట్టి కడుగుతారు, నీళ్ళు వృధా అవుతాయి. అదే నువ్వు 1 డబ్బలు కడిగి ఆ నీళ్ళలో మళ్ళీ కడిగిన అనుకో 50% నీళ్ళు ఆదా చేయొచ్చు. చేయొచ్చా? చేయొచ్చు కదా. అట్లా ఎంతమంది చేస్తారు? రేపటి నుంచి చేస్తామా? చేద్దామా రేపటి? మీ మేడం చెప్పినట్టు నీళ్ళు చెట్లకు పోయండి, అది కూడా ప్రాణి, దాన్ని కూడా కాపాడుకోవాలి. కావున మనం ఎక్కడికి పోయినా మన ఇంట్లో కూడా ఎవరైనా బంధువులు వస్తే కూడా చిన్న గ్లాస్ తీయాలి నీళ్ళు. పెద్ద గ్లాసులో నీళ్ళు ఇస్తే సగం తాగి సగం పడిస్తుంది. నిజమా కదా? మన ఇంట్లో పని బట్టలు నీళ్ళు ఉంటుంది, నీళ్ళు ఉడకపోతుంది, మళ్ళీ ఉంటుంది. దాంట్లోనే 3 సార్లు కాపాడదామా? వాటి నల్లను వేస్ట్ పోనీయకండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పండి, నాయన వర్షం నీళ్ళే జీవనాధారం, కాపాడుకునే ధర్మం, వర్షం భూమిలోకి పంపిద్దాం, మనం ఒక గుంత తోడదాం, దాన్ని ఇసుకేద్దాం, భూమిలోకి పంపిద్దాం, ఆ నీళ్లు మనకు రేపు వస్తాయి. ఇవాళ మా ఇంట్లో 200 ఫీట్ల బోరే, మా స్కూల్లో 150 ఫీట్ల బోరే, 14 ఫీట్ల ఇప్పుడు గుంతున్నది, ఇప్పటికీ నీళ్ళు వస్తుంది. పక్క ఆయనకు 600 ఫీట్లు నీళ్ళు లేవు. కాబట్టి ₹1 కోటి పెట్టి ఇల్లు కడతాం, కానీ 10,000 పెట్టి ఇప్పుడు గుంత కొడతాం. ఇవన్నీ మీరు ఇన్నోళ్ళు చెప్పాలి పెద్దలకు, నాయన ఇంత పెద్ద ఇల్లు కట్టినా నాయన నీళ్ళు ఎక్కడికి వస్తాయి, మనకు ఆ గుంతలకు నీళ్ళు పంపినాయన అని చెప్పాలి. అంతటా సీసీ రోడ్లు అయినాయి, కాలుకు మట్టి అంత, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళామంటే కాలుకు మట్టి అంతొద్దు, అట్లా సీసీ రోడ్లు అయిపోయినాయి. నీళ్లు భూమిలోకి పోయే పరిస్థితి లేదు. వాటి ప్రభుత్వం కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా చేసింది. భవిష్యత్తులో ఇంకుడు గుంతుంటేనే రిజిస్ట్రేషన్, భవిష్యత్తులో ఇంట్లో ఇంకుడు గుంతుంటే లాట్ రిజిస్ట్రేషన్ వచ్చే విధంగా చట్టం రాబోతుంది. కాబట్టి ఇకనైనా మనం వర్షం నీటిని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం, ప్లాస్టిక్ దూరంగా ఉందాం. ఇవాళ నీళ్లు భూమిలోకి పోకపోవడానికి కూడా మనమే కారణం. చెట్లంతా ప్లాస్టికే, నీళ్ళు ఎట్లా పోతే ప్లాస్టిక్ మీద నీళ్ళు ఉంటాయి, కిందకి పోతే భూమిలో పోవు కదా. ప్లాస్టిక్ను కూడా విడనాడాలి. మనం సాధ్యమైనంత మట్టుకు మనం వర్షం నీటిని కాపాడుకుందామని ఒకసారి ప్రమాణం చేద్దాం. వర్షపు నీరే జీవనాధారం, వాటిని కాపాడుకొనుట మన ధర్మం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి షర్మిల వ్యాఖ్యలపై స్పందించారు. జగన్ కోసం మాట్లాడితే కుక్కలు మురుగుతున్నాయి అని చెప్పడం బాధాకరమన్నారు. ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేసినా తాము మాత్రం ఆమెను రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా, జగన్ చెల్లిగా గౌరవిస్తామని తెలిపారు. తండ్రి ఆస్తి వచ్చినప్పటికీ జగన్ తన సొంత ఆస్తి నుంచి 236 కోట్లు షర్మిలకు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం షర్మిల లక్ష్యం జగన్, భారతమ్మల వ్యక్తిత్వ హననమేనని ఆరోపించారు.
జగనన్నకు మాట్లాడే దమ్ము ధైర్యము లేదు. తన కుక్కల చేత మురిగిస్తున్నాడు అన్నావు. ఎవరినమ్మా నువ్వు అనింది? మమ్మల్ని. నేనే కదా మొన్న మాట్లాడింది, సతీష్ రెడ్డి కదా మాట్లాడింది, మళ్ళీ తర్వాత పేర్ని నాని అన్నే కదా మాట్లాడింది, లేకుంటే చెల్లెలు వరుదు కళ్యాణమ్మే. కానీ ఎవరైనా మేమే జగన్మోహన్ రెడ్డి గారిని అమితంగా ప్రేమించే మనుషులం, ఆయన కోసం ఎందాకైనా ప్రయాణం చేసే ప్రేమ కలిగిన మనుషులం మేము మాట్లాడినాం. మిమ్మల్ని పట్టుకొని ఏమంటివి తల్లి నువ్వు? కుక్కలు మరుగుతున్నాయి ఏంటివి? నువ్వు మమ్మల్ని కుక్కలన్నే, నక్కలన్నే, పందులన్నే, పిల్లులన్నే. మేము నీ గౌరవానికి మర్యాదకు ఎప్పుడూ లోటు రానియం. కారణం రాజశేఖర రెడ్డి అన్న కూతురు. ఇది మేము ఎప్పుడు మర్చిపోం తల్లి. రెండవది జగనన్న చెల్లెలు నువ్వు, ఇది ఎప్పుడు మేము విస్మరించం ఈ మాటను. మూడవది అత్యంత పవిత్రమైంది, నువ్వు మహిళవు తల్లి, మహిళవు. నీలో మా చెల్లెలను చూసుకుంటాం, మా అమ్మను చూసుకుంటాం, మీలో పొరపాటును కూడా మాట్లాడడం. అన్నిటికీ మించి మనిషివి తల్లి నువ్వు. నిన్ను పట్టుకొని మేము గౌరవానికి లోటు చేయలేం. నువ్వు ఎన్నెన్నాను తల్లి మమ్మల్ని కుక్కలు అన్నావు కదా, రైట్. ఇదే కుక్కనే చెప్తాంది తల్లి, ఇదే కుక్కే చెప్తాంది ఈ సమాజానికి, నీకు తల్లి. ఈ కుక్కలు జాతి కుక్కలు తల్లి, జాతి కుక్కలు. ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ, ఈ కుక్కలకు విశ్వాసం ఎక్కువ. ఈ కుక్కలు ఎప్పుడంటే అప్పుడు మొరగవు. కుక్కలు జనరల్గా దొంగలు కనిపించినప్పుడు మాత్రమే మొరుగుతాయి. యజమాని ఇంట్లో దొంగలు పడినప్పుడు మాత్రమే మొరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి అనే మా యజమాని ఇంట్లో దొంగలు పడుతున్నారు కాబట్టి ఈ కుక్కలు మొరుగుతున్నాయి తల్లి, మొరుగుతాయి. కనీసం మమ్మల్ని మనుషులుగా సంబోధించలేకపోయినా విశ్వాసం గల కుక్కలుగా నువ్వు పరిగణించినావు. పర్వాలేదు, భాగాలుగా విభజన చేస్తే ఆస్తి, దాన్ని అంగీకరించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు. మరి తండ్రి ఆస్తుల ద్వారా స్వార్జితం, తను వ్యాపారాలు చేసి కష్టపడి సంపాదించుకున్న తన ఆస్తిని తను అనుభవిస్తూ ఉన్నాడు. బ్రదర్ అనిల్ యొక్క ఆస్తిని అనుభవించలేదమ్మా ఆయన, మీ ఆస్తిని అనుభవించలే ఆయన. ఇంకా చెప్పాలంటే ఆయన సంపాదించుకునే ఆస్తిలో నుంచే నీకు 236 కోట్లు ఇచ్చినాడు. రాజశేఖర రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తి నీకు ముట్టింది, జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకునే ఆస్తిలో నుంచి 236 కోట్లు నీకు చెల్లెలని చెప్పి ముట్టింది. ఆయన్ని పట్టుకొని పరాయి ఆస్తిని ఆయన అనుభవిస్తానని చెప్పి మాట్లాడి మళ్ళీ ఆయన వ్యక్తిత్వం మీద దాడి చేయడమే కారణం. అటు తిరిగి ఇటు తిరిగి, అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని చెప్పి నువ్వు మళ్ళీ యాడికొస్తావంటే వివేకానంద రెడ్డి హత్య, అవినాషు, భారతమ్మ. అంటే నీ టార్గెట్ ఎవరు తెలుసునా తల్లి? రాష్ట్ర ప్రజలారా, షర్మిలమ్మ గారి టార్గెట్ ఆస్తి, ఆస్తితో సమానంగా భారతమ్మ. మీరు భారతమ్మ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీరు చేసే ప్రతి దాడికి నేను సమాధానం ఇస్తా తల్లి. కానీ ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. వివేక హత్యకు భారతమ్మ సమాధానం చెప్పాలా? దేనికి చెప్పాలమ్మా భారతమ్మ సమాధానం? సాక్షి పేపర్ చైర్మన్ అయినందుక? సాక్షిలో గుండెపోటుతో వివేకానంద రెడ్డి మరణించినాడని చెప్పి వార్త వచ్చినందుక తల్లి? దీనికి సమాధానం చెప్పాలనా? దీనికే ఆమె హత్య చేసినట్ట? మరి దీనికే ఆమె హత్య చేసినట్టు సమాధానం చెప్పినట్టయితే గన ఈటీవీలో కూడా చూసిన తల్లి నేను. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర, ఈటీవీలో కూడా వచ్చింది, మహాన్యూస్లో వచ్చింది, TV5లో వచ్చింది, NTVలో వచ్చింది, 10TVలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. రెడ్డి గుండెపోటుతో మరణం, ఇవన్నీ ఛానల్స్లో వచ్చినాయి. మరి వీళ్ళందరూ హత్య చేసినట్ట? మొట్టమొదట చెప్పింది అవినాష్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది, చెప్పిన వాడు వివేకానంద రెడ్డి పెదబావమర్ది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమర్ది
రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. నువ్వు వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాల. ఆహా, ఇన్నాళ్ళు అవినాషు భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా భారతమ్మ. భాషనీయము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా తల్లి? కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని పిఎన్ఆర్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన F3 గేమ్ జోన్ ను షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలుపుతూ, మీరు ఏర్పాటు చేసిన ఈ F3 గేమ్ జోన్ చాలా బాగుందని, ఇక్కడికి వచ్చిన పిల్లలకు పెద్దలకు అన్ని రకాల గేమ్స్ ఆడుకుంటూ వారికి కావలసిన ఫుడ్ కూడా తినే విధంగా అన్ని రకాల స్టాల్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, మీరు ఏర్పాటు చేసుకున్న ఈ గేమ్ జోన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. F3 నిర్వాహకులు మాట్లాడుతూ KBHPలోని పిఎన్ఆర్ మాల్లో 16,000 SCFTల సువిశాలమైన ప్రదేశంలో అన్ని రకాల గేమ్స్ ఏర్పాటు చేశామని, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ పిల్లలు కూడా ఎంతో చక్కగా ఆటలాడుకుంటూ వారికి కావాల్సిన ఆహారాన్ని కూడా రుచి చూసే విధంగా ఈ F3 గేమ్ జోన్ను తయారు చేయడం జరిగిందన్నారు. ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతారని, వాళ్ళ జీవితంలో ఒక బెస్ట్ ప్రదేశానికి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుందని మేము గంటాపతంగా చెప్పగలమన్నారు. ఈ ప్రారంభోత్సవంలో సినీ నటులు ఇష్టారెడ్డి, సాగర్ శైలేష్, F3 గేమింగ్ జోన్ వ్యవస్థాపకుడు బొల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్కి, టీమ్ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు F3 గేమ్ జోన్ అండ్ ప్రవీణ్ పార్ట్నర్గా స్టార్ట్ చేసాము. F3 మీనింగ్ ఏంటంటే ఫుడ్, ఫన్, ఫాస్ట్ లైన్. అంటే దగ్గరగా మనకి పంజాగుట్ట నుంచి పటాన్చెరు వరకు ఈ మిడిల్లో ఎక్కడ కూడా పిల్లలకు కానీ బౌలింగ్ కానీ ఇటువంటి గేమ్స్ కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీ లేదు. కొద్దిగా మంచి ఫెసిలిటీతో ఇక్కడ ఈ ఏరియాలో పెడదామనే ఆలోచనతో మేము ముందుకు రావడం జరిగింది. మీరు కుకటపల్లి, మియాపూరు, SR నగర్ నుంచి ఇక్కడ మిడిల్లో ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ గేమ్ జోన్ని యూజ్ చేసుకొని, అండ్ ఫుడ్కు సంబంధించి కూడా కౌంటర్స్ ఉన్నాయి. అన్ని ఫుడ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఇక్కడ. ఈ గేమ్స్ అన్నీ కూడా మీరు పిల్లల్ని తీసుకుని వస్తారని ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అరేబియన్ అఫేర్ అనే కాదు, ద హైవ్ అని ఒక మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో అరేబియన్ అఫేర్, ద సమ్మర్ బిస్ట్రో అండ్ లాట్ ఆఫ్ అదర్ బ్రాండ్స్ ఫ్రాంచైజెస్ ఉన్నాయి. సో Arabian Affair and Summer Bistro is operating by ourselves. And my intention is not just to fulfill the hunger. Our intention is to give them the outing feeling, because mostly the people nowadays don't have time to go out with the family and friends.
The intention behind when they going out is to spend some good time where we can left some memories with. Okay, so that's what the F3 ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తోటి ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే జస్ట్ నాట్ టు ఫుల్ఫిల్ దేర్ హంగర్, the families and friends whoever coming here, so we are trying our level best to meet their expectations. Okay, so whoever they visit to our place, they have to left with a good memories. That's what our intention behind everything. Thank you very much. We'll start in a F3 gaming zone. Really excited to visit, and that too కుకట్పల్లి ఉన్న పాపులేషన్కి ఈ ఏరియాలో పెట్టిన ఈ గేమ్ జోన్కి చాలా అడ్వాంటేజ్ ఉంది. Based on population, we have started here. I hope all you circulate this game zone to all your family and friends. I wish all the success to, I wish all give all the best to Mr. Shivaram Krishna and Praveen for their future plans. Thank you. మిత్రులకి శ్రేయోభిలాషులకి అభినందనలు. అలాగే మా ఫ్రెండ్స్ ఏదైతే బొల్లా రామకృష్ణ గారు అలాగే ప్రవీణ్ గారు ఈ స్టార్ట్ చేసిన F3 ఫన్ ఫుడ్ అండ్ ఫాస్ట్ లైన్, ఇది ఒక గేమింగ్ జోన్ లాంటిది. ఇక్కడ మన ఈ కూకట్పల్లి ఏరియాలో అతిపెద్ద ఏరియాలో ఆల్మోస్ట్ 16,000 SFTలో వచ్చిన అతిపెద్ద గేమింగ్ జోను ఇది. ఈ సమ్మర్కి మంచిగా మన పిల్లలందరికీ కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పి, అలాగే నాట్ ఓన్లీ చిన్నపిల్లలకే కాదు, చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో అందరూ ఈ సమ్మర్కి వచ్చి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ రామకృష్ణ గారికి అండ్ ప్రవీణ్ గారికి అభినందనలు తెలుసుకుంటూ సెలవు. Hi, this is actress Hishita. Congratulations Praveen garu and BRK garu. Chana exciting games unnai ikkada. We just saw all the games and many new games, illusionary games. Very excited. All the very best. Thank you so much. Hi everybody, this is actor and director Sailesh. Firstly, I congratulate Praveen garu and BRK garu for launching such a nice place. ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే మమ్మల్ని ఓపెనింగ్ పిలిచినా మేము చిన్నపిల్లలు ఆడేస్తున్నాం అక్కడ. చాలా బాగుంది. సో యాజ్ బీఆర్కే సార్ సెడ్, మనకి అమీర్పేట్ టు పటాన్చేరు వరకు ఇంత మంచి గేమింగ్ జోన్ అయితే లేదు. బికాజ్ యూ హ్యావ్ టు టేక్ లెఫ్ట్ అండ్ రైట్ ఏదైనా కావాలంటే. బట్ మీకు స్ట్రైట్ ఆల్ ద వే మీకు వాట్ ఎంపైర్ బిల్డింగ్ ఇది పిఎన్ఆర్ ఎంపైర్ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో చాలా బాగా లాంచ్ చేశారు ఇది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రవీణ్ గారు అండ్ BRK sir, congratulations for having this place here and having us over here. All the best. We'll also support you from our side. Thank you. మంగళవారం ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో యశోద మలక్పేట్ వారు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ జ్యోత్స్న మాట్లాడుతూ 32 ఏళ్ల గర్భిణికి బైకోర్నియేట్ యూటరస్, షార్ట్ సర్క్యూట్స్, మధుమేహం, థైరాయిడ్, రక్తహీనత వంటి అనేక క్లిష్ట సమస్యలు ఉండడంతో పాటు గతంలో గర్భధారణలో ఇబ్బందులు ఎదురైన చరిత్ర ఉండడంతో ఈ కేసు వైద్యులకు సవాలుగా మారింది. గర్భస్రావం లేదా ముందస్తు ప్రసవం జరిగే ప్రమాదముల నేపథ్యంలో మా ఆధ్వర్యంలోని వైద్య బృందం సమయానికి స్పందించి అత్యాధునిక లాపరోస్కోపిక్ అబ్డామినల్ సర్క్యూస్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. అలాగే బ్లాడర్ డిసెక్షన్, సిస్టోస్కోపీ, యూటరోస్కోపీ వంటి ప్రక్రియలను కూడా సమర్థవంతంగా పూర్తి చేశాము. రోగిలో ఉన్న రక్తహీనతను తగ్గించేందుకు రక్తం ఎక్కించడంతో పాటు నిరంతరం ఫీటల్ మానిటరింగ్ ద్వారా గర్భస్థ శిశువు ఆరోగ్యాన్ని కాపాడాము. తర్వాత 34 వారాల్లో గర్భిణికి ఫీటల్ డిస్ట్రెస్ ఏర్పడంతో అత్యవసర సిజరింగ్ ద్వారా శిశువును ప్రసవించారు. జన్మించిన శిశువుకు పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు తలెత్తడంతో ఐసీయూలో చేర్పించి ప్రత్యేక చికిత్స అందించాము. డాక్టర్ సత్యప్రియ సాహు పర్యవేక్షణలో శిశువుకు సిపాప్ ద్వారా శ్వాస సహాయం, జాండీస్ కు ఫోటోథెరపీ, హైపోకాల్సిమియాకు మందులు అందించడంతో శిశువు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. కేవలం 38 గంటల్లోనే శ్వాస సమస్య తగ్గించకపోవడం, క్రమంగా తల్లిపాలను స్వీకరించడం ప్రారంభించడం, ఎటువంటి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించకపోవడం మా వైద్యులను ఆనందానికి గురిచేసింది. చికిత్స అనంతరం తల్లి, శిశువు ఇద్దరిని స్థిర ఆరోగ్య పరిస్థితిలో డిశ్చార్జ్ చేశాము అన్నారు. అనంతరం డాక్టర్ సత్యప్రియ సాహు మాట్లాడుతూ ప్రీటర్మ్ శిశువులకు తక్షణమే సరైన చికిత్స అందిస్తే ప్రమాదాలను అధిగమించవచ్చని తెలిపారు. నేను డాక్టర్ జ్యోత్స్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ యశోద హాస్పిటల్ మలక్పేట్. నాకు 17 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉందండి. నేను గత 11 ఏళ్ల నుంచి నేను యశోద హాస్పిటల్ మలక్పేట్ లో వర్క్ చేస్తున్నాను. సో తను డాక్టర్ సత్య సాహు అండి, హీఈస్ అ నీనటాలజిస్ట్. సో మేము ఇవాళ ఖమ్మంకి రావడానికి రీజన్ ఏంటి అంటే, మేము ఒక రేర్ కేసు చేశాము. సో ఆ కేసు ఏంటి అని అంటే, ఒక మహిళ, తను 30 years ఉన్నాయి తనకి.
కానీ తనకి ఏంటంటే ప్రెగ్నెన్సీస్ లో ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో బేసిక్ ప్రాబ్లం ఏంటి అని అంటే తనకి గర్భసంచి నార్మల్ గా లేదన్నమాట. గర్భసంచి నార్మల్ గా అందరికీ కూడా ఇలా ఉంటుంది. సో ఆవిడకి గర్భసంచి అనేది ఏంటంటే డివైడ్ అయిపోయి ఇలా ఉంది. సో ప్రతిసారి ఆవిడకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడల్లా ఏమవుతుందంటే గర్భం ఇక్కడ వచ్చినప్పుడు ప్లేస్ లేక 5th 6th మంత్ లో డెలివరీస్ అయిపోయేవా. సో ఆ గర్భసంచి అనేది రెండు భాగాలుగా ఉండేవారికి ఒక భాగంలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అక్కడ సరైన ప్లేస్ లేక ప్రతిసారి 5th 6th మంత్ లో ఆమెకి డెలివరీ అయిపోతూ ఉంటుంది. సో అలా 3 డెలివరీస్ అయిపోయాయి తనకి 5th 6th మంత్ లో. ప్రతిసారి బేబీస్ చనిపోయేవాడు. సో థర్డ్ టైం ఆమెకి వేరే దగ్గర ఒక రకమైన సర్జరీ అంటారు, దాన్ని సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సో స్టిచ్ వేస్తారు అనమాట దానికి. గర్భసంచి యొక్క ముఖద్వారానికి వాళ్ళు ఒక స్టిచ్ లాంటిది వేస్తారు. అది వేసాక కూడా తనకి మళ్ళీ 5th 6th మంత్ లో మళ్ళీ డెలివరీ అయిపోయింది. సో మళ్ళీ 4th టైం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చారు వాళ్ళు. సో దీనికి ఏంటంటే నేను చేసింది ఏంటంటే దీన్ని అబ్డామినల్ సర్క్లాజ్ అని ఒక సర్జరీ ఉంటుంది అనమాట. సో అది ఎలా చేస్తామంటే లాప్రోస్కోపీ ద్వారా చేస్తాము. తనకి 3rd మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు యాక్చువల్గా 3rd మంత్ ప్రెగ్నెన్సీలో మేము ఏం చేసామంటే తనని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లి లాప్రోస్కోపీ అంటే చిన్న హోల్స్ ద్వారా లోపలికి వెళ్ళి గర్భసంచి యొక్క ముఖద్వారం దగ్గర ఒక మెష్ లాంటిది వేసాం అనమాట. అంటే ఆ ద్వారం అనేది తెరుచుకుని తనకి ప్రతిసారి ఇలా 5th 6th మంత్ లో డెలివరీస్ అవ్వకుండా అక్కడ ఒక మెష్ లాంటిది వేస్తాం. సో ఈ సర్జరీ అనేది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అండి. ఎందుకంటే ఆ మెష్ వేయడం అనేది చాలా ప్లేస్ ఉండదు, అక్కడ బేబీ ఉంటుంది లోపల అండ్ ముందు బ్లాడర్ అంటే మూత్రం సంచి ఉంటుంది, వెనకాల పేగులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ బేసిక్గా. సో మేము అందుకే ఒక ఆల్మోస్ట్ 2.5-3 hours పట్టింది మాకు సర్జరీ చేయడానికి. ఆ మెష్ వేసి తర్వాత కూడా వేసేటప్పుడు కూడా మనకి ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎక్కడైనా గర్భసంచిగా ఎక్కడ ముట్టుకున్నా మనకి ఇలా టచ్ చేసిన వెంటనే బ్లీడింగ్ అంత హెవీగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంత హెవీగా ఉంటుంది. సో ఆ స్టిచ్ వేసేటప్పుడు కూడా తనకి బ్లీడింగ్ కంట్రోల్ చేసుకుంటూ చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది. సో ఆ మెష్ వేసాము. వేసిన తర్వాత ఆ పేషెంట్ మా దగ్గరికి కంటిన్యూస్ గా ఫాలోఅప్స్ కి రమ్మని చెప్పాము. ఆ దాంట్లో కూడా ఆమె డయాబెటిక్ అంటే షుగర్ పేషెంట్ మళ్ళీ. సో 4th ప్రెగ్నెన్సీ అండ్ 32 years కి తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది వచ్చింది. సో షుగర్ ని మేనేజ్ చేసుకుంటూ షుగర్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఆ మెష్ ని సరైన పొజిషన్ లో ఉందా లేదా అని స్కాన్స్ చేసుకుంటూ బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము. సో అలా ఆమెకి 5th 6th మంత్ లోనే ప్రెగ్నెన్సీస్ లాస్ అయ్యేవి. బట్ మేము మెష్ వేసిన తర్వాత ఆమెకి ఆల్మోస్ట్ 9th మంత్ లో డెలివరీ అయింది. జస్ట్ 35-36 weeks రీచ్ అవ్వగానే ఆమెకి డెలివరీ అయింది. అంటే పెయిన్స్ వచ్చాయి. సో మేము ఎమర్జెన్సీ సిజేరియన్ సెక్షన్ కి తీసుకున్నాము. సో 9th మంత్ లో డెలివరీ అయిన బేబీస్ బాగుంటారు, ప్రీమెచ్యూర్ కాదు కాబట్టి. సో ప్రీటర్మ్ అంటే ఏంటంటే మనకి 37 కంప్లీట్ అయితేనే మనం టర్మ్ బేబీస్ అంటాము. సో 36 weeks కాబట్టి మనం ప్రీటర్మ్ అంటున్నాం. 9th మంత్ లో వరకు మేము తీసుకొచ్చాము ప్రెగ్నెన్సీ. సో 3 డెలివరీస్ ఆమెకి 4th మంత్ లోనే డెలివరీ అయిపోయి 5th మంత్ లో డెలివరీ బేబీస్ చనిపోయేవాళ్ళు. సో అలాంటిది మేము 9th మంత్ లోకి తీసుకొచ్చి ఆ బేబీని డెలివరీ చేసాము. సో ఆ బేబీ గురించి మీకు డాక్టర్ సత్యసాయి గారు మీకు చెప్తారు. सत्यप्रिय साहू है, मैं बेबियों का डॉक्टर हूँ. सो लिथुका हॉस्पिटल में जो न्यूबॉर्न बेबी पैदा होता है जनरली 700 ग्राम से लेके या 600 ग्राम कोई भी बेबी बॉर्न होता है तो उसका मैं देखभाल नहीं करता. जो मैडम ने भी बताया कि इतना कॉम्प्लिकेटेड डिलीवरी था क्योंकि जनरली वो बेबीज लॉस होते हैं, काफी सारे अबॉर्शन भी हुए थे. ये जो बेबी था बाय गॉड्स ग्रेस एंड बाय मैडम ग्रेस ऑल्सो बेबी अच्छा आया. बट 2 kg था वेट इसका, 0.1 kg. बट बेबी का बहुत ज्यादा ही ब्रीथिंग डिफिकल्टी था, लंग्स इमेच्योर था, सारे ऑर्गन्स इमेच्योर थे. तो हम लोग उसको डायरेक्टली डिलीवरी रूम से उसको NICU में लेके गए. लेके जाने के बाद हम लोग उसको वेंटिलेशन में स्टार्ट किए. वेंटिलेशन जो होता है हमारा, हम ट्राई किए उसको इन्वेसिव वेंटिलेशन ना देके नॉन इन्वेसिव नाजल से देने के लिए. नाजल वेंटिलेशन मतलब एक मास्क लगा के उसको वेंटिलेट करते हैं. सो उसके साथ बेबी थोड़ा इम्प्रूव हुआ, और उसके बाद भी ब्रीदिंग डिफिकल्टी कम नहीं हुआ. तो हमें सर्फेक्टेंट देना पड़ा. सर्फेक्टेंट एक लंग प्रोटीन होता है जो कि हम लोग यहाँ से डाल के लंग्स के अंदर डालते हैं. मान लो इंट्यूबेट करके जो यहाँ पे जो ट्रैकिया है, जो वाइन पाइप होता है, फूड पाइप होता है, वहां पे डाल के सर्फेक्टेंट नाम का इंजेक्शन डालते हैं. वो डालने के बाद बेबी काफी हुआ. बट डे 2 ऑफ लाइफ में जब सेकंड डे आया बेबी का, तब बच्चे का थोड़ा सा फिट्स जैसा आया, फिट्स मारा. तो हम जब सारे टेस्ट किए उसमें कैल्शियम थोड़ा कम था.
मदर को डायबिटिक था, तो डायबिटिक मदर का जनरली कैल्शियम बच्चों का जो आते हैं तो कैल्शियम कम होने का चांसेस रहता है, तो कैल्शियम काफी कम था। तो हम लोग क्या किए, यहाँ पे एक अम्बिलिकस होता है ना, जो जिसको आप लोग अम्बिलिकस को या नाभि में एक बड़ा सा होता है पेन, इसमें हम लोग लाइन डाल के उसमें कैल्शियम करेक्शन दिया। कैल्शियम करेक्शन देने के बाद बच्चे का फिट्स कंट्रोल हो गया। सो बाय डे 4 बेबी वाज अल्ट्रा स्टेबल। डे 4 के बाद से बेबी का वेट गेन स्टार्ट हुआ। सो अराउंड डे 8 डे 9 में बेबी हम लोग शिफ्ट किए मदर के पास। डे 10 में हम डिस्चार्ज किए बेबी को। सो अभी भी फॉलोअप में बेबी आ रहा है हमारे पास, वो हेल्दी बेबी है और पेरेंट्स बहुत ज्यादा खुश हैं। ये तो छोड़ दीजिए कि 2 kg का बच्चा है। हम अभी लास्ट 2 मंथ्स में 5 बेबीज डिस्चार्ज किए, जो कि सबका वेट 760 ग्राम 600 ग्राम ऐसा सब था। सो ये बातें हम लोग इसलिए कर रहे हैं क्योंकि ये जो मदर थी वो काफी प्रीशियस बेबी डिलीवर की अभी, क्योंकि जैसे कि जानते हैं इसके पहले से काफी अबॉर्शन हुए थे। इतना अबॉर्शन के बाद एक बेबी डिलीवर हुआ, वो भी काफी सीरियस था, क्रिटिकल था, बट ट्रीटमेंट के बाद वो बेबी सही हो गया एंड घर को डिस्चार्ज होकर गया। सो ये बोलने के लिए ये बात है कि यशोदा हॉस्पिटल मलकपेट में वो सब कुछ है जो कि क्रिटिकल मदर हो या क्रिटिकल बेबी हो, जिसका लाइफ सेविंग में जो टीम रहता है हम लोग का, विद इक्विपमेंट जो रहता है हमारा सब कुछ, चाहे एक ओटी हो, चाहे एनआईसीयू हो, चाहे जो इक्विपमेंट हमें चाहिए एक बेबी का ट्रीटमेंट करने के लिए, या कोई भी स्टाफ, वो सब कुछ मौजूद है, जिसकी वजह से सारे कॉम्प्लिकेटेड केसेस, मतलब ये बोलना नहीं चाहिए लेकिन जो डेथ रेट होता है बेबियों का या फिर मदर का, वो 0 है हमारा यशोदा मलकपेट में। तो इसलिए टीम एफर्ट रहता है, फुल्ली इक्विप्ड एनआईसीयू रहता है, जिसके वजह से वो सारे बेबी बच के रहते हैं, बच के डिस्चार्ज होके जाते हैं। జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 4 దశాబ్దాల పాటు కొనసాగిన రాజకీయ బంధానికి ముగింపు పలికారు. పార్టీ అధిష్టానం చివరి వరకు బుజ్జగించినప్పటికీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అనుచరులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ఆయన రాజీనామా లేఖను ఏఐసిసి పిసిసి కార్యాలయాలకు పంపించారు. పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడం, గత 20 నెలలుగా మానసిక వేదన అనుభవించారని తెలిపారు. ఆత్మగౌరవం లేని చోట కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇకపై ఆయన ఏ పార్టీలో చేరుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. దయచేసి నేను మరొక్కసారి నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశానే. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్ ఏదైతే వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని, నా తోడు నిలవడానికి ముందుకొచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే. ఆర్డిటి సంస్థకు విదేశీ నిధుల వినియోగానికి అనుమతి లభించడం సంతోషకరం. అయితే ఈ విషయాన్ని తెలుగుదేశం ప్రభుత్వం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం సరికాదని సింగనమల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి సాగే శైలజనాథ్ పేర్కొన్నారు. ఆర్డిటి కోసం టీడీపీ ఎప్పుడైనా ఉద్యమం చేసిందా అని ప్రశ్నించిన ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆర్డిటి కోసం సమరశీలంగా పోరాటం చేసిందని తెలిపారు. ఈ రోజున ఆర్డిటి సంస్థకు విదేశీ నిధుల వాడుకునే అనుమతి లభించింది, FCRA. కానీ ఇక్కడ పొద్దున్న లేస్తున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ అది తాము సాధించిన విజయంగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. నిజంగా అనంతపురం జిల్లా ప్రజలు ఆశ్చర్యపడతా ఉన్నారు, నివ్వెరపోతా ఉన్నారు. అసలుకి ఏదైనా కార్యక్రమం జరిగితే ఇమ్మీడియట్ గా తమ ఖాతాలో వేసుకునే క్రెడిట్ చోరీ
అలవాటైపోయింది లేకని నవ్వుకుంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, అయ్యా మిమ్మల్ని మేము అడుగుతూనే ఉన్నాం. మా జిల్లాలో పేద పిల్లలు అడిగారు, దళిత సంఘాలు అయితే ఆఖరి కంటి మీద నిద్ర లేకుండా పనిచేసాయి దీన్ని అసలుకి ఆపడం కోసం, వాటిని కాపాడుకోవడం కోసం. అటు వివిధ రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున మాట్లాడాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చాలా అసలుకి సమరశీలమైన యాక్టివిటీతో ముందుకెళ్లిన కార్యక్రమం గుర్తు చేస్తూ ఉన్నాం. నేను అడగాలనుకుంటా ఉన్నాను, ఎక్కడైనా మీరు ఒక పోరాటం చేశారా? వచ్చి మాట్లాడడమే, మాట్లాడుతూ మాట్లాడుతారు ఎప్పుడు కూడా, అది జగన్ రెడ్డి గారి హయాంలోనే పోయింది అని మాట్లాడుతూ ఉంటారు. అయ్యా దీని అనుమతులు నిరాకరించింది 21 ఏప్రిల్ 25లో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారాలు చూసే శాఖ 21వ తారీఖున ఏప్రిల్ 25లో లెటర్ పంపించింది. ఇది అన్ని సంతకాలతో ఉన్న ఓ లెటర్, దీనిపై నోటరీ లేదంతే, లెటర్ ఇది. బహుశా 25లో మీరే అనుకుంటే అధికారంలో ఉన్నది అంటే మీరంటే ఎన్డీఏ కూటమి కదా అని నా ఉద్దేశం. ఆర్డీటీ అవసరాన్ని గుర్తించిన వాళ్ళు, జిల్లా పట్ల పేదల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం దగ్గర నుండి దళితుల బిడ్డలు చదువుకునేంత వరకు, క్రీడారంగంలో ముందుకు పోయేంత వరకు స్వావలంబన దిశగా పనిచేసిన ఆర్డీటీ సంస్థ వెళ్ళిపోతుందంటేనే తమ శరీరంలోంచి భాగాలు పోయే విధంగా బాధపడి చేసి అనేక పోరాటాలను గుర్తించుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ నమస్కారాల్ని తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.